ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మట్టి గణపతి శ్రేష్ఠ గణపతి అని పెట్టాను. అలాగే మట్టి గణపతిని నేను ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ముందుగా ఇక్కడ ఒక ప్లేవుడ్ తీసుకుని ఆ ప్లేవుడ్కి ఏం చేశానంటే ఈ విధంగా మేకులు కొట్టి ఇలా గణేశుడి యొక్క ఆకారాన్ని తీసుకువచ్చాను. ఇదంతా కూడా కొబ్బరి తాడు ఉంటుంది చూడండి, ఆ కొబ్బరి తాడుతో ఈ యొక్క రూపంలో గణేశుడిని తీసుకురావడం జరిగిందండి. అంటే ఆకారం తీసుకొచ్చాను, అలా తొండము అవన్నీ కూడా పెట్టి ఆకారం అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఎవరైనా షార్ట్ వీడియో చూస్తుంటే డే 1 డే 2 అయితే అందించాను. డే 3 నుండి అంటే ఆ వీడియోలు వదలలేదు. ఎందుకంటే కనుక ఈ షార్ట్ వీడియోలు పెడుతుంటే లాంగ్ వీడియోలు పోవట్లేదు. మనకి మెయిన్ వాచ్ టైం కాబట్టి ఆ యొక్క షార్ట్ వీడియోలు పెడతాం వల్ల మనకి వాచ్ టైం కలవదు కాబట్టి ఇలా ఈ వీడియోలో అయితే పెడతాం జరుగుతుందండి. ఈ వీడియోలోనే మొత్తం చూపించేస్తాను. ఆ తర్వాత రోజు డే 2 రోజు ఏం చేసామంటే మట్టి పూజ చేసి స్వామివారి యొక్క పాదాలకు ఇవన్నీ కూడా పూజ చేసి అక్కడ అక్షంతలు అవన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత మట్టి పెడతాం జరిగిందండి. మట్టి ఫస్ట్ లేయర్ మట్టి మొత్తం పెట్టేశాను. అది కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి. ఈ విధంగా చేసుకున్నాము మట్టి, అది కొబ్బరి పీచు ఇవన్నీ కూడా రెడీలో పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే మనం ఎకో ఫ్రీ అంటే మట్టితో చేసే గణపతిని మనం పూజించటం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే సముద్రాల్లో కానీ నదుల్లో ఉండే ఆ యొక్క జీవరాశుల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అందరూ కూడా మట్టి గణపతిని యూజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదా మీ ప్రాంతాల్లో దొరకకపోతే ఇప్పుడు మాకు కూడా పెద్ద విగ్రహాలు దొరకవు. అందుకని నేనేం చేస్తానంటే కనుక ఈ సంవత్సరమేనండి విశేషంగా మట్టితో చేయటం. ఇప్పుడు కూడా బయటదే తెచ్చుకుంటూ ఉంటాము. ప్లాస్టర్ ప్యారిస్ అని ఒక సంవత్సరం తెచ్చుకున్నాము, మరొక సంవత్సరం మట్టి గణపతి తెచ్చుకున్నాము. అలా ఒక్కొక్క సంవత్సరం ఒకటి తెచ్చుకుంటూ ఉంటాము. అయితే ఈసారి మాత్రం ఎందుకు మనమే తయారు చేసుకోకూడదు అని చెప్పి నాకు ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసేసి ఈ విధంగా వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నాను. చూసినట్లయితే ఈ విధంగా ఆ పీచుని, కొబ్బరి పీచు ఏదైతే ఉందో ఆ పీచుని బంకమట్టిలో ముంచి లేపి ఈ విధంగా మొత్తం కూడా ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నాము. ఇది ఎందుకు కొబ్బరి పీచుతోనే వేయాలంటే కనుక మనం చేసే విగ్రహానికి తక్కువ మట్టి పడటానికి ఒకటైతే, మరొకటి ఏంటంటే క్రాక్స్ రాకుండా ఉంటాయని కూడా ఈ కొబ్బరి పీచు అనేది వాడుతూ ఉంటారు. మామూలుగా అయితే ఫ్రేమ్ వరకు గట్టితో కూడా చేస్తూ ఉంటారు. గట్టితో కూడా చేసి ఆ యొక్క ఇవి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేనైతే ఈ విధంగా చేయటం జరుగుతుంది. అంటే మట్టిను ఆ యొక్క కొబ్బరి పీచుతో కలిపి నేను ఈ విధంగా చేయటం జరుగుతుందండి వినాయకుడిని. అయితే వినాయకుడు మొత్తం అయిపోయినాక కూడా చూడండి చాలా లుక్ బాగుంటారు. ఈ విధంగా మొత్తం మీకు మొత్తం వీడియో అయితే లాంగ్ అయిపోతుందని చెప్పి నేను అలా పెట్టాను. ఈ విధంగా మొత్తం కూడా వినాయకుడికి మనం ఇదైతే ఏర్పాటు చేసేసాము. చూసారా, ఈ విధంగా నుంచున్న భంగిమలో చేతులు అవంటే ఆకారం ఇచ్చాము. దాని తర్వాత ఏళ్ళు అవన్నీ పెడితే మాత్రం చాలా నిండొస్తారు. ఈ విధంగా అయితే ఉంది. తర్వాత నేను వేళ్ళు అవి కూడా పెట్టేసినాక కూడా చూడండి, ఇది ఒక 2 రోజులు అయితే ఆరనిచ్చాము. ఆరనిచ్చిన తర్వాత ఇంకో పని చేసామండి. అది మాత్రం వీడియో తీయటం మర్చిపోయాను. ఏముందంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని మొత్తం కూడా వినాయకుడి బొమ్మ మొత్తం కూడా అంటించాము. అంటించిన తర్వాత స్మూత్నెస్ చేసేసరికి ఇంకా బాగా వచ్చింది. అది కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి. కొంచెం ముందుకు వెళ్తే ఈ వీడియోలో ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఉంటే ఉండొచ్చు. అలా మట్టితో కూడా పెట్టడం జరిగింది స్మూత్గా ఉండటం కోసం. అంటే ఇది మామూలు మట్టి కాబట్టి పగుళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే తొక్కిన మట్టి ఉంటారు చూడండి, అదైతే కనుక ఎటువంటి క్రాక్స్ అయితే రాదు. ఈ మట్టి అయితే కొంచెం క్రాక్స్ అయితే వస్తుంది. ఆ క్రాక్స్ రిమూవ్ చేయటం కోసమే మనం ఈ విధంగా ఆ క్లాత్ కట్టి దాని మీద తొక్కిన మట్టి ఉంటుంది కదండి, అంటే ప్రాసెసింగ్ చేసిన మట్టి, ఆ ప్రాసెసింగ్ చేసిన మట్టితో ఈ ఆకారం అంతా కూడా చేశాను. ఆల్రెడీ ప్రాసెసింగ్ చేసిన మట్టికే క్రాక్స్ వస్తుంది. అలాంటిది మనం ప్రాసెసింగ్ చేయకపోతే ఇంకా చూడండి పొడులుగా లేసి వచ్చేస్తుంది. ఈ క్రాక్స్ అనేది సహజము. ఇవి పోవాలంటే ఏం చేయాలంటే కనుక వాల్ కేర్ కానీ మధ్యలో అవి పెట్టేసి మనం పెయింట్ వేసేసుకోవటమేనండి. నేనైతే చూస్తాను, కుదిరితే పెయింట్ వేస్తాను, లేదంటే పెయింట్ వేయకుండానైనా పెట్టేస్తాను. మీరు కూడా చెప్పండి, పెయింట్ వేస్తే బాగుంటుందా, పెయింట్ వేయకపోతే బాగుంటుందా అనేది నాకు కొంచెం
మీ యొక్క సలహా ఇవ్వండి. నేనైతే శనివారం అయితే పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. అయితే పెయింట్ వేద్దాము, స్కిన్ కలర్ వేసి ప్లెయిన్‌గా పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. మరి టైం కుదిరితే మాత్రం వేస్తానండి. లేదంటే గనుక ఇలానే పూజలో పెట్టేసుకుంటానండి. అంటే ఏమి క్రాక్స్ ఎక్కువ రాలేదు అంటే గనుక ఇలానే పెట్టేస్తాను. లేదా క్రాక్స్ వచ్చినాయి అంటే గనుక వాల్ కేర్ పెట్టాల్సొచ్చిద్ది. వాల్ కేర్ పెడతం వల్ల మళ్ళీ మనం పెయింట్ అయితే కంపల్సరీ వేయాల్సిందేనండి. అలాగే ఈ వాల్ కేర్ అనేది 50% కెమికల్ కలుస్తుంది కాబట్టి దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. ప్లాస్టో ప్యారిస్ అనేది చాలా ప్రమాదకరం. అది మాత్రం వేయకండి. ఇదైతే వేసుకోవచ్చు. వాల్ కేర్‌తో కూడా విగ్రహాలు చేసుకోవచ్చు. ఇది తప్పులేదండి. అది 50% ఉంటుంది కదా కెమికల్. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది కూడా తొందరగానే కరిగిపోతుంది కాబట్టి పెద్ద ఇదేం కాదు. అంటే ఒక్కొక్కసారి కరుగుతాయి. ఒక్కొక్కసారి కరగకపోతే బయటికి తీసేస్తారు కదండీ! దానివల్ల దానివల్ల ఏమీ ఉండదు. కానీ ప్లాస్టో ప్యారిస్ వల్ల మాత్రం కొంచెం డేంజర్ అయితే ఉంది. తప్పకుండా మీరు మట్టి గణపతిని చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అందుకైతే కొంచెం మట్టిను కొంచెం వాల్ కేర్ కనుక పెడితే చాక్లెట్ కలర్ అయితే వస్తుందండి మట్టి. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం చాక్లెట్ కలర్ వచ్చేలాగా అంటే వాల్ కేర్ ఎక్కువ వేసేసి దాంట్లో కొంచెం లైట్‌గా మట్టి కలిపితే గనక ఆ కలరు 2 కూడా మిక్స్ అవుతాయి. లేదంటే బ్రౌన్ కలర్ మిక్స్ చేసుకోండి. అలా కూడా మట్టి లాగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. అలా ఎలా చేసుకున్నా చాలా బాగా వస్తారు వినాయకుడు. ఈ విధంగా అయితే నేనైతే ఈ సంవత్సరం వినాయక చవితికి నేను ఇలా వినాయకుడిని రెడీ చేసుకున్నానండి. అనుకోకుండా చేసిన వినాయకుడండి ఈయన. అప్పటికప్పుడు అనిపించింది. ఇంకొక నెల రోజుల ముందు అనుకున్నా గానీ బాగా వచ్చేదేమో. కానీ అప్పటికప్పుడు చేసినా గానీ చాలా బాగా వచ్చాడు వినాయకుడు. ఎలా ఉన్నారు వినాయకుడు అనేది కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.